భారతదేశంలో హిందువుల పట్ల వివక్ష ఎక్కువ ఉంటుంది. ముస్లింల పట్ల వివక్ష హిందువులు చూపెట్టరు. హిందువుల పట్ల వివక్ష మిగతా మతాల వాళ్ళు చూపెట్టేలా ప్రోత్సహించే విధంగా ఇక్కడ రాజకీయం నడుస్తుంటుంది. హిందువు ఏడిస్తే మిగతా మతాల వాళ్ళు సంతోషిస్తారనే విధంగా రెచ్చగొట్టేటటువంటి రాజకీయ పార్టీలు భారతదేశానికే సొంతం. ప్రతి దేశంలో మైనార్టీలు బాధపడటం చూస్తాం. భారతదేశపు దరిద్రం ఏంటంటే మెజారిటీల కంటతడి పెట్టించేటటువంటి వికృత చేష్టలకు పాల్పడేటటువంటి రాజకీయం నడుస్తుంటుంది. ఇదే విషయాన్ని ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుడు రచయిత అయినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి డేవిడ్ ఫ్రాలే మాట్లాడటం అన్నటువంటి ఇక్కడ కీలకం. యాజ్ పాలిటిక్స్ హీట్స్ అప్ ఓవర్ ద రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య, అమెరికన్ ఆథర్ అండ్ ఆస్ట్రాలజర్ డాక్టర్ డేవిడ్ ఫ్రాలే సేస్ ద టెంపుల్ డస్ నాట్ కాంప్రమైజ్ the secular fabric of the country. He says, secular India should not be based upon subverting the rights of the Hindu population in the country. He says that even textbooks in India did not present Hinduism in a positive light. ఇది చివరికి భారతదేశంలో పాఠ్య పుస్తకాలతో సహా ఎక్కడా కూడా హిందువుల గురించి పాజిటివ్నెస్ని ప్రొజెక్ట్ చేయలేదు. అది భారతదేశపు రాజకీయం అన్నటువంటి విషయాన్ని అమెరికాకు సంబంధించిన రచయిత చెప్పగలుగుతున్నారు.